హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని ఇప్పటికీ మన కళ్ళ ముందే ఉన్నా వాటి అసలు నిజం ఎవరికీ పూర్తిగా తెలియదు. అలాంటి రహస్యాల్లో అమెజాన్ అడవి ఒకటి. దక్షిణ అమెరికాలో విస్తరించి ఉన్న ఈ భారీ వర్షారణ్యం కేవలం చెట్లు, జంతువులతో నిండిన అడవి మాత్రమే కాదు. ఇది వేల ఏళ్ల చరిత్రను, ఆశ్చర్యకర జీవులను, తెలియని నాగరికతలను తనలో దాచుకున్న ఒక సజీవ ప్రపంచం. శతాబ్దాలుగా ఎల్ డొరాడో అనే బంగారు నగరం గురించి కథలు వినిపిస్తూ ఉంటాయి. అక్కడి రాజులు బంగారు పొడితో తమ శరీరాన్ని అలంకరించుకునేవారని, సంపద నదుల్లా ప్రవహించేదని చెప్పేవారు. ఆ నగరాన్ని వెతుకుతూ అనేక మంది అన్వేషకులు అమెజాన్ అడవిలోకి వెళ్లారు. కొందరు తిరిగి రాలేదు, మరికొందరు తమ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేశారు. నేటి శాస్త్రవేత్తలు ఉపగ్రహ చిత్రాలు, లిడార్ సాంకేతికత సహాయంతో పరిశీలించగా అడవి కింద పురాతన రహదారులు, నివాస ప్రాంతాలు, వ్యవసాయ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఒకప్పుడు అమెజాన్ ప్రాంతంలో లక్షలాది మంది నివసించి ఉండవచ్చని ఇప్పుడు పరిశోధనలు భావిస్తూ ఉన్నాయి. అమెజాన్లో ప్రవహించే రియో నెగ్రో అనే నది కూడా ఒక ప్రకృతి అద్భుతం. ఈ నది నీరు చాలా గాఢమైన నలుపు రంగులో కనిపిస్తుంది. అడవిలో కుళ్ళిపోయిన మొక్కలు, సహజ సేంద్రియ పదార్థాలు నీటిలో కలవడం వల్ల ఈ రంగు ఏర్పడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నదిలో దోమలు చాలా తక్కువగా కనిపిస్తాయి. సహజంగా ఏర్పడిన కొన్ని రసాయన లక్షణాలు దోమల లార్వై పెరుగుదలను అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెజాన్లో కనిపించే వాకింగ్ పామ్ అనే చెట్టు కూడా ఆసక్తికరమైనది. దీని వేర్లు భూమి మీదకు కొంత భాగం బయటకు కనిపిస్తాయి. నేల పరిస్థితులకు అనుగుణంగా కొత్త వేర్లు పెంచుకుంటూ పాత వేర్లను వదిలేస్తూ ఉంది. అందుకే ఇది కదులుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. స్థానిక కథల్లో ఈ చెట్టు రాత్రి వేళల్లో నడుస్తుంది అని కూడా నమ్ముతారు. ఈ అడవిలో కనిపించే రంగురంగుల పాయిజన్ డార్ట్ ఫ్రాగ్స్ ఎంతో అందంగా కనిపిస్తాయి. కానీ వాటి శరీరంలో అత్యంత ప్రమాదకరమైన విషం ఉంటుంది. స్థానిక గిరిజనులు ఒకప్పుడు ఈ విషాన్ని తమ బాణాలకు పూసేవారు. నేడు శాస్త్రవేత్తలు ఇదే విషయంలోని కొన్ని రసాయనాలను వైద్య పరిశోధనలో ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెజాన్లోని కొన్ని ప్రాంతాల్లో సహజంగా వేడిగా ఉండే నదులు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బాయిలింగ్ రివర్. ఈ నదిలోని నీరు కొన్ని చోట్ల చాలా వేడిగా ఉంటుంది. దీనికి కారణం భూమి అడుగున ఉన్న భూఉష్ణ శక్తి వ్యవస్థలేనని పరిశోధకులు భావిస్తూ ఉన్నారు. అయితే స్థానిక ప్రజలు దీనిని దైవశక్తితో ముడిపెడుతూ కథలు చెబుతూ ఉంటారు. మాంసాహార మొక్కల విషయానికి వస్తే పిచ్చర్ ప్లాంట్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీని ఆకులు గిన్నెలా మారి లోపల తీపి ద్రవాన్ని నిల్వ ఉంచుతాయి. ఆ ద్రవానికి ఆకర్షితమై వచ్చే పురుగులు లోపల పడిపోయి తర్వాత బయటకు రాలేవు. మొక్క వాటిని జీర్ణించుకుని పోషకాలను పొందుతుంది. అమెజాన్ నదుల్లో ఎలక్ట్రిక్ ఈల్ అనే చేప కూడా కనిపిస్తుంది. ఈ చేప తన శరీరంలో విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. అవసరమైనప్పుడు శక్తివంతమైన విద్యుత్ షాక్ విడుదల చేసి శత్రువులను లేదా వేటను అదుపులోకి తీసుకుంటుంది. ఈ జీవి సామర్థ్యం శాస్త్రవేత్తలకు కొత్త బయో ఎనర్జీ పరిశోధనలకు ప్రేరణగా మారింది. ఆశ్చర్యకర జీవి వాంపైర్ బ్యాట్. ఈ గబ్బిలం ఇతర జంతువుల చర్మంపై చిన్న గాయం చేసి రక్తాన్ని తాగుతుంది. దీని లాలాజలంలో ఉన్న ప్రత్యేక పదార్థాలు రక్తం గడ్డకట్టకుండా చేస్తాయి. ప్రస్తుతం ఆ లక్షణాల ఆధారంగా వైద్య రంగంలో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెజాన్ అడవిలో ఇప్పటికీ బాహ్య ప్రపంచంతో సంబంధం లేని కొన్ని గిరిజన తెగలు జీవిస్తున్నాయని భావిస్తున్నారు. వీరి జీవన విధానం వేల సంవత్సరాల క్రితం మనుషులు ఎలా జీవించేవారో గుర్తు చేస్తూ ఉంటుంది. అడవిలోని మొక్కలు, ఔషధ గుణాలు, ప్రకృతి గురించి వీరికి ఉన్న జ్ఞానం ఇప్పటికీ పరిశోధకులను ఆశ్చర్యపరుస్తోంది. బుల్లెట్ యాంట్ అనే చీమ అమెజాన్లో అత్యంత బాధాకరమైన కాటుకు ప్రసిద్ధి చెందింది. దీని కాటు తగిలితే తీవ్రమైన నొప్పి గంటల తరబడి కొనసాగుతుంది. కొన్ని స్థానిక తెగలు దీన్ని ధైర్య పరీక్షగా కూడా ఉపయోగిస్తారు. అమెజాన్ అడవిలో కనిపించే గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్ ప్రపంచంలో అత్యంత విషపూరిత జీవుల్లో ఒకటిగా గుర్తించబడింది. దీని శరీరంలో ఉండే విషం చాలా చిన్న పరిమాణంలోనే తీవ్రమైన ప్రభావాన్ని చూపగలదు. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదకరంగా కూడా ఉండగలదని ఈ జీవి మనకు గుర్తు చేస్తుంది. అడవిలోని కొన్ని చెట్లు, మొక్కలు పరస్పరం సమాచారాన్ని పంచుకుంటాయని ఇటీవల జరిగిన పరిశోధనలు సూచిస్తున్నాయి. వేర్ల ద్వారా భూమిలోని శిలీంధ్రాల నెట్వర్క్ ద్వారా ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు సంకేతాలు చేరుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే అమెజాన్ను కొందరు ప్రకృతి యొక్క జీవంతమైన ఇంటర్నెట్ అని కూడా పిలుస్తున్నారు.
ఇటీవలి సంవత్సరాల్లో అమెజాన్లో మరిన్ని పురాతన నిర్మాణాల ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఇవి ఒకప్పుడు అక్కడ గొప్ప నాగరికతలు ఉన్నాయి అనే అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. ఎల్ డొరాడో నిజంగా ఉండేదా లేదా అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియకపోయినా అమెజాన్ అడవి ఇంకా ఎన్నో రహస్యాలను దాచుకుని ఉందనేది మాత్రం నిజం. ప్రపంచంలో ఎన్నో అద్భుత ప్రదేశాలు ఉన్నప్పటికీ అమెజాన్ అడవికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి చెట్టు వెనుక ఒక కథ, ప్రతి నది వెనుక ఒక రహస్యం, ప్రతి జీవి వెనుక ఒక అద్భుతం దాగి ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎన్ని ఆశ్చర్యకర నిజాలు బయటపడతాయో చెప్పడం చాలా కష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.